హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రవణ్ నలభోలు వ్లాగ్స్. ఈరోజు మన వీడియో అయితే స్వర్ణగిరి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి మనకి హైదరాబాద్ ఉప్పల్ నుంచి యాదగిరిగుట్ట వెళ్ళే రూట్లో అయితే ఉంది. యాదగిరిగుట్ట కంటే ఒక 20 కిలోమీటర్స్ ముందే వస్తుంది. ఉప్పల్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ అలా చూపిస్తుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే వచ్చేసి మార్నింగ్ 5 o'clock టు ఆఫ్టర్నూన్ 1 o'clock, తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4 o'clock టు నైట్ 8 o'clock దాకా ఉంటుంది. మనకి డే విజువల్ కన్నా నైట్ విజువల్ చాలా మంచిగా ఉంది. మామూలుగా ఎవరైనా డే విజువల్ అండ్ నైట్ విజువల్ 2 చూడాలనుకున్న వాళ్ళైతే ఈవినింగ్ వెళ్ళటం బెటర్. మన వీడియోలో అయితే ఈవినింగ్ అండ్ నార్మల్ డే విజువల్ అండ్ నైట్ విజువల్ 2 ఉన్నాయి. వీడియో చివరి దాకా చూడండి. వీడియో అయితే చాలా అద్భుతంగా మంచిగా వచ్చేది. నా ఛానల్ నేమ్ అయితే వచ్చేసి శ్రవణ్ నలభోలు వ్లాగ్స్. ఈ వీడియో చివరి దాకా చూసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఓకే, మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ హైవే నుంచి మనం రైట్ సైడ్ తీసుకున్నాక మనకైతే ఈ రోడ్ వస్తుంది. హైవే నుంచి కూడా టెంపుల్ దగ్గర అయితే 1 kilometer అయితే ఉండొచ్చు. కొంచెం ముందుకు వెళ్ళాకైతే మనకి మట్టి రోడ్ వస్తుంది. మళ్ళీ ఇంకా టెంపుల్ దాకా కూడా ఇక్కడ నుంచి అయితే మట్టి రోడ్డే ఉంది మొత్తం కూడా. ఇక్కడ రైట్ తీసుకొని మళ్ళీ ఇమీడియట్లీ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా మొత్తం మట్టి రోడ్డే ఉంది. చుట్టుపక్కల ప్లేస్ కూడా మంచి గ్రీనరీ, బాగా విశాలంగా చాలా మంచిగా ఉంది. మనకి హైవే నుంచి చూసినా కూడా టెంపుల్ అయితే మంచిగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే గుట్ట పైన ఉంది కదా, ఇట్లా రోడ్ నుంచి కూడా మంచిగా కనిపిస్తుంది. ఇలా స్ట్రైట్ వెళ్ళాక కొంచెం ముందరికి వెళ్ళాక రైట్ వస్తుంది. రైట్ తీసుకొని కొంచెం ముందరికి వెళ్తే టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఇదైతే వచ్చేసి బైక్ పార్కింగ్. బైక్ అండ్ కార్ కూడా పార్కింగ్ ఉంది. కార్ అయితే మొత్తం టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే కార్ పార్కింగ్ ఎక్కువ ఉంది. ఇక్కడ టెంపుల్ ఫ్రంట్ సైడ్ అయితే బైక్ పార్కింగ్ ఉంది. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా స్పేషియస్గా మంచి విశాలంగా బాగుంది. మనం ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇట్లా లేదంటే ఇట్లా తిరిగి మనం ఆ ఎంట్రన్స్లో నుంచైనా వెళ్ళొచ్చు. స్పేస్ మాత్రం బాగుంది. బైక్ అండ్ కార్ పార్కింగ్ కూడా స్పేస్ మాత్రం విశాలంగా బాగుంది. స్పేసియస్గా ఇదైతే మెయిన్ ఎంట్రన్స్, టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే కొంచెం ముందరికి వెళ్ళాకైతే మనకి స్టెప్స్ ఉంటాయి. మనకు కొంచెం ముందరికి వెళ్తే అక్కడైతే స్టెప్స్ ఉంటాయి. ఇట్లా కనిపిస్తుంది కదా, అవి స్టెప్స్. అవి మనకి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. అలాగే స్టెప్స్ పక్కన రోడ్ వే కూడా ఉంది. స్టెప్స్ మించి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటేనేమో అట్లా రోడ్ పైన వెళ్ళొచ్చు. నార్మల్గా ఏదైనా గుడికి సంబంధించిన వెహికల్స్ వెళ్ళడానికి ఆ రోడ్ అట్లా ఉంది, అక్కడి నుంచి అయితే వెళ్తున్నాయి. నార్మల్గా ఎవరు పబ్లిక్ కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కావాలంటే స్టెప్స్ అయినా ఎక్కొచ్చు, అట్లా అయినా వెళ్ళొచ్చు. మనకి స్టెప్స్ ముందర అయితే స్వామివారి పాదాలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ స్వామివారి పాదాలు అయితే చాలా ఇక్కడ పెద్దగా నిర్మించారు. ఇక్కడ ఇక్కడ కొంచెం ముందుగా మన స్టెప్స్ అయితే ఎక్కుదాం. ఇప్పుడు ఈ స్టెప్స్ విజువల్ వచ్చేసి నైట్ టైం విజువల్ అయితే చాలా బాగుంది. ఈ వీడియోలో నైట్ టైం విజువల్ కూడా ఉంది, చూడండి మంచిగా ఉంది స్టెప్స్ విజువల్. మనం స్టెప్స్ ఎక్కాకైతే మనకి ఇలా మనకి స్టార్టింగ్ అయితే ఎదురుగా స్టెప్స్ ఎదురుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఇదైతే గోపురం. ఆ గోపురంలో నుంచి మనం లోపలికి అయితే వెళ్తాం. ఇక్కడైతే సెల్ ఫోన్ కౌంటర్ కూడా ఉంది. సెల్ ఫోన్స్ అక్కడ ఇచ్చేసి మనం అక్కడ సెల్ ఫోన్స్ అయితే ఇక్కడ ఇచ్చేసి లైన్లో నిలబడి లోపలికి వెళ్ళాలి దర్శనం కోసం. చుట్టుపక్కల కూడా అంత విశాలంగా బాగుంది మంచిగా. ఇది ధ్వజస్తంభం. ఇది ఈ టెంపుల్ పక్కనైతే మనకి మామిడి తోట కూడా ఉంది. ఇక్కడ
ఈ టెంపుల్ సంబంధించిన ప్లేస్ అనుకుంటా అది కూడా. మనకి స్టెప్స్ ఎక్కాక మనకైతే రైట్ సైడ్లో ఇక్కడ గరుడ దేవుడు అయితే ఉంటాడు. స్టెప్స్ ఎక్కగానే రైట్ సైడ్లోనే ఉంటాడు. ఇక్కడ మనకి టెంపుల్ పక్కన ఇట్లా ఇక్కడైతే సైడ్కి ఇట్లా నిర్మించారు. ఇదంతా మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా ఏనుగు బొమ్మ ఉంది, తర్వాత శంకు చక్రనామాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక డిజైన్ చేశారు, శంకు తర్వాత నామం తర్వాత చక్రమాల. కాకపోతే బాగున్నాయి, మంచిగా ఉన్నాయి అవి. టెంపుల్ మాత్రం చాలా బాగా నిర్మించారు, మంచిగా చూడటానికి. అని అట్లా మామూలుగా డే టైం కంటే నైట్ విజువల్ ఇంకా బాగుంది. నైట్ విజువల్ కూడా ఉంది ఈ వీడియోలో, చూడండి. ఈ రోడ్లో మనం స్ట్రైట్గా ముందుకు వెళ్తే మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. అట్లా కార్స్ అన్నీ అక్కడ కార్ పార్కింగ్ అయితే ఆ బ్యాక్ సైడ్లో ఉంది. ఈ శంకు చక్రనామాల తర్వాత ఇక్కడ మనకైతే ఒక విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడటానికి అయితే సినిమా షూటింగ్ సెట్టింగ్ లాగా ఉంది, కాకపోతే అదో కాదో తెలియదు. ఏదైనా మండపం కానీ ఏదైనా అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా షూటింగ్ పర్మిషన్ అలా ఇస్తారో ఏమో తెలియదు, కానీ కన్స్ట్రక్షన్లో అయితే జరుగుతుంది. కొంచెం ముందుకు వెళ్తే మనకైతే అక్కడ అన్నదాన కార్యక్రమం జరిగే ప్లేస్ అయితే ఉంది. అన్నదానం చేసినప్పుడు ఆ ప్లేస్లో చేస్తారు అనుకోండి. కొంచెం ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం అది కూడా. ఇక్కడైతే ఇది స్వర్ణగిరి అన్నప్రసాద మండపం. ఇక్కడ చాలా స్పేసియస్గా ఉంది. ఇది భక్తులు ఎంతమంది వచ్చినా కూడా చాలా విశాలంగా మంచిగా నిలబడైతే తినొచ్చు, మంచిగా ఉంది. ఇక్కడ వచ్చేసి టెంపుల్ పక్కన మనకి ఇక్కడ స్టాచ్యూలు ఉన్నాయి. ఎలిఫెంట్ స్టాచ్యూ అండ్ ఇట్లా ఆవులు అయితే ఉన్నాయి. ఏనుగు పిల్ల, ఆవు దూడలు అట్లయితే ఉన్నాయి. చూడటానికి అయితే మంచిగా బాగున్నాయి, ఇట్లా బాగున్నాయి స్టాచ్యూస్ మంచిగా. ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ నుంచి ఇంకో ద్వారం. ఇది ఈ చుట్టుపక్కల కూడా మంచిగా ఇట్లా విశాలంగా ఉంది, గ్రీనరీగా. ఇక్కడ పొలాలు అవి కూడా ఉన్నాయి. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి కొన్ని అయితే. ఇవి ఏదైనా గెస్ట్ హౌస్ టైప్ కానీ, లేదంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఏమన్నా అలాట్ చేశారా ఎట్లా అన్నది. ఇట్లా గోపురాలు మనకి ఇట్లా 3 గోపురాలు మంచిగా కనిపిస్తున్నాయి ఇట్లా చూస్తుంటే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రతి పోల్ కూడా ఇట్లా నామంతో డిజైన్ చేసి పెట్టినారు. అవి మంచిగా బాగున్నాయి. ఇట్లా నైట్ టైం అయితే ఇంకా మంచిగా కనిపిస్తున్నాయి అట్లా పోల్స్ విజువల్స్. నైట్ టైం విజువల్ బాగుంది ఇట్లా పోల్స్ దగ్గర. ఇక్కడైతే మనకి హనుమాన్ ఉంది. హనుమాన్ బ్యాక్ సైడ్ అయితే ఇట్లా లిఫ్ట్ కోసమే ఏమో ఇట్లా నిర్మిస్తున్నారు. ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒక లిఫ్ట్ పైకి వెళ్ళి ఇట్లా అభిషేకాలు జరిగినప్పుడు ఇట్లా ఆ లిఫ్ట్ నుంచి అభిషేకం చేస్తారు అనుకుంటాం. ఇది కూడా అంతా చుట్టూ ప్లేస్, ఇదంతా మంచి గ్రీనరీ బాగున్నాయి ఇక్కడ అంతా కూడా. మంచి టెంపుల్ కూడా పీస్ఫుల్గా ఉంది. మంచి ఫ్యామిలీస్తో అట్లా వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పీస్ఫుల్గా బాగుంది. మనమైతే కోనేరు లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి మెడికల్ రూమ్. దీని గురించి తర్వాత అక్కడి నుంచి మొత్తం చూపిస్తాను. అలా ఉంది వేదానికి.
ఎమర్జెన్సీ పర్పస్లో మెడికల్ రూమ్ యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఇట్లా పార్కింగ్ ప్లేస్ అది అంతా స్పేసెస్గా బాగుంది. టెంపుల్ మొత్తం గ్రీనరీగా మంచిగా ఉంది. మనం ఇప్పుడు కోనేరు చూసేద్దాము. ఇక్కడ నుంచి అయితే మనకి ఇంకో వే ఉంది. ఎగ్జిట్ అవ్వాలంటే ఇట్లా టెంపుల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఈ వేలోంచి కూడా వెళ్ళిపోవచ్చు. మనం అయితే ఇప్పుడు కోనేరు చూద్దాము. కోనేరు వచ్చేసి టెంపుల్కి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఇది. కోనేరు కూడా చాలా స్పేసెస్గా మంచిగా కట్టారు విశాలంగా. వచ్చిన భక్తులు కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ పైన ఉంది, కింద నుంచి చూడొచ్చు, పైన నుంచి చూడొచ్చు. 2 వేస్ ఉన్నాయి ఇక్కడ. మనం కింద నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదంటే పైకి ఎక్కైనా చూడొచ్చు. మంచిగా భక్తులకు ఇబ్బంది కాకుండా బాగా నిర్మించారు ఇదంతా కూడా. ఇది వచ్చి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఇక్కడ కోనేరు. అందరూ కూడా మామూలుగా వీడియో తీసుకోవాలన్నా, ఫోటో తీసుకోవాలన్నా కూడా ఈ కోనేరు దగ్గరనే ఎక్కువ తీసుకుంటున్నారు. ఈ చుట్టూ చూద్దాం ఒకసారి. చుట్టూ చూడండి, ఇట్లా బాగా నిర్మించారు, మంచిగా ఉంది. కోనేరు దగ్గర చాలా పీస్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ నిలబడి చూస్తుంటే. అయితే మనకి కోనేరు మిడిల్లో అయితే ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహం వచ్చేసి విష్ణుమూర్తి వారిది. విష్ణుమూర్తి వారు ఇలా ఆదిశేషులు పడగల పైన మనకి పడుకొని దర్శనమిస్తారు. ఇదంతా కూడా కోనేరు చుట్టూ ఉన్న ప్లేస్ ఇది. ఇక టెంపుల్లో అక్కడక్కడ చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. హనుమాన్ కానీ, నరసింహస్వామి కానీ అక్కడ అవి వేరే ఇంకా కూడా ఉన్నాయి. మనకి ఇదంతా కూడా స్టెప్స్ అనమాట. మన స్టెప్స్ కింద నుంచి పైకి వచ్చాముగా, వచ్చేటప్పుడు ఈ పైన సైడ్ మొత్తం ఇదంతా. ఇది వచ్చేసి టెంపుల్ పక్కన ఒక మామిడి తోట ఉందని చెప్పాను కదా ఇందాక. ఇది ఆ తోట. ఇక్కడ మామూలుగా వర్క్ కూడా ఇక్కడ నుంచి చేశాను అనుకుంటే. ఈ తోట కూడా టెంపుల్కి సంబంధించింది అనుకుంటా. మనకి ఇక్కడ ఈ బండలు ఇట్లా పాలగొట్టి వేసిన బండలు అవి కూడా ఇంకా కనిపిస్తున్నాయి. ఇక విగ్రహాలు చెక్కడం కానీ ఇలా ఈ బండలతో తయారు చేసే టేబుల్స్ కానీ అన్నీ కూడా మనకి ఇక్కడే తయారు చేశారు. ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ. ఇవన్నీ ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది, ఇవన్నీ కూడా ఇక్కడ తయారు చేశారు. మనకు కింద నుంచి పైదా కూడా అన్నీ ఇట్లా నిర్మించారు ఇక్కడ. మనకి ఫస్ట్ వచ్చేసి మత్స్య అవతారం, తర్వాత వచ్చేసి శ్రీ కుర్మ అవతారము, మనకి థర్డ్ వచ్చేసి శ్రీ వరాహ అవతారము, ఫోర్త్ వచ్చేసి నరసింహస్వామి అవతారము, ఫిఫ్త్ వచ్చేసి మనకి శ్రీ వామన అవతారము. ఇలా కింద నుంచి పైదాకా కూడా మొత్తం ఎన్ని అవతారాలు అయితే ఉన్నాయో అన్నీ నిర్మించారు. సిక్స్త్ వచ్చేసి పరశురామ అవతారము. మనకి సెవెంత్ వచ్చేసి శ్రీరామ అవతారము. ఎయిత్ వచ్చేసి శ్రీ బలరామ అవతారం. నైన్త్ వచ్చేసి కృష్ణ అవతారము, శ్రీకృష్ణ అవతారము. లాస్ట్కి వచ్చేసి 10th శ్రీ కల్కి అవతారము. కింద నుంచి పైదాకా స్టెప్స్ ఎక్కేటప్పుడు అన్ని అవతారాలు అయితే ఇలా నిర్మించారు. మనకి ఇంకా స్టెప్స్ ఎక్కాకైతే ఈ విజువల్ కనిపిస్తుంది ఇట్లా. ఇది మొత్తం నైట్ విజువల్ ఇప్పటి నుంచి. ఇందాక మనం డే టైం విజువల్ చూసాంగా, ఇప్పటి నుంచి అంతా నైట్ విజువల్ కనిపిస్తుంది. ఇక్కడ నామాలు కనిపిస్తున్నాయి పోల్స్కి. ఇంకైతే లైట్స్ అయితే ఆన్ చేయలేదు. లైట్స్ ఆన్ చేసాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అప్పుడైతే విజువల్ బాగుంది మంచిగా ఇట్లా.
ఇదంతా కూడా స్టెప్స్ ఎక్కేటప్పుడు మనకి లైటింగ్స్ తోటి విజువల్ బాగుంది. ఈ టెంపుల్ కూడా మొత్తం కూడా డే టైం కంటే నైట్ విజువల్ బాగుంది. అయితే చూపించలేదు, ఇటు నైట్ టైం చూపిద్దాం. ఇందాకైతే అక్కడ కొంచెం అంత క్లారిటీ కనిపించలేదు, కొంచెం ఎండ ఉండడం వల్ల. హనుమాన్ అయితే ఇక్కడ చాలా పెద్దగా నిర్మించారు, చాలా హైట్లో నిర్మించారు. వెనక సైడ్ లిఫ్ట్ కూడా ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఒక అభిషేకం ఇలా జరిగినప్పుడు ఇట్లా పైకి వెళ్ళి ఆ పైనుంచి అభిషేకాలు అని పూలు వేయటం అట్లా చేస్తారు అనుకుంటా. లిఫ్ట్ నుంచి వెళ్ళేసి పైనుంచి లైటింగ్స్ కూడా మొత్తం మనకి ఇక్కడైతే అంతా గోల్డ్ కలర్లో ఉన్నాయి. లైటింగ్స్ అని కూడా టెంపుల్ కూడా అంతా గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. హనుమాన్ విగ్రహం అయితే చాలా మంచిగా నిర్మించారు. మనకు అదంతా వచ్చేసి కోనేరు విజువల్. అది మనకి ఇక్కడ హనుమాన్ పక్కన ఒక గంట అయితే ఉంది. గంట మొదట చాలా పెద్దగా ఉంది, అది చూద్దాం ఒకసారి. ఇది గంట ఇదేనండి, కాకపోతే దీన్ని కొట్టనివ్వట్లేదు. మొత్తం ఇట్లా కర్రలు అడ్డం పెట్టి కొట్టకుండా ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారు, దాని దగ్గర రాకుండా ఎవరు. ఇందాక మీకు మెడికల్ రూమ్ అని చెప్పాను కదా ఒకటి, ఈ మెడికల్ రూమ్ అయితే ఇదే. మనకి ఇక్కడ నుంచి వే ఉంది. ఈ గంట ఉంది కదా, ఈ గంట పక్క నుంచి దానికైతే వే ఉంది, ఒకటి చూపిస్తానండి. ఇక్కడ నుంచి అయితే వే ఉంది మనకి మెడికల్ రూమ్కి. ఇదంతా కూడా కోనేరు విజువల్. ఇది చాలా నైట్ టైం అయితే కోనేరు అయితే చాలా అదిరిపోయే విజువల్ ఉంది. ఇక్కడైతే మంచి అట్రాక్షన్, చాలా బ్యూటిఫుల్, అమేజింగ్ ఉంది. ఎవరైనా ఒక టెంపుల్కి రావాలనుకున్నా సాయంత్రం టైంలో రండి. 4కి అలా ఓపెన్ 1కి క్లోజింగ్ టైం ఉంటుంది, 4కి మళ్ళీ ఓపెనింగ్ టైం ఉంటుంది. 4కి అలా వస్తే మనకి డే టైం విజువల్ కనిపిస్తుంది, అలాగే నైట్ టైం విజువల్ కూడా కనిపిస్తుంది. మనం అయితే మళ్ళీ ఒకసారి నైట్ విజువల్ కోనేరు చూద్దాము. నైట్ విజువల్ అయితే మిస్ కాకండి, చాలా బాగుంది నైట్ విజువల్. ఇక్కడ మన పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు. ఇట్లా ఫొటోస్ వీడియో తీసుకోవడానికి కూడా మనకి అంత నిలబడడానికి కూడా స్పేస్ లేకుండా ఉన్నారు పబ్లిక్. చాలా పబ్లిక్ అయితే వస్తున్నారు. వీకెండ్స్లో అయితే ఎక్కువ వస్తున్నారు. ఎవరైనా ఒకవేళ రావాలనుకుంటే వీక్ డేస్లో రండి, కొంచెం పబ్లిక్ తక్కువ ఉండొచ్చు. వీకెండ్స్లో అయితే ఖచ్చితంగా పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు. మనకి ఇందాక స్వామివారు చెప్పాను కదా, విష్ణుమూర్తి వారని. ఇలా చుట్టూ ఇట్లా కోనేరులో కూడా మనకి స్వామివారి చుట్టూ ఫౌంటైన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇలా బాగుంది విజువల్ మంచిగా. కృష్ణ హరి గోవింద రఘుకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఈ టెంపుల్ కోసం మాత్రం ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది నాకైతే. మంచి ఇట్లా చూస్తున్నా కూడా అంతా కూడా ఒక పాతకాలం కట్టడంలా అట్లా నిర్మించడానికి వీళ్ళు ట్రై చేశారు, బాగా మంచిగా ఉంది. ఇది అక్కడ లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అంత రోడ్డు మనం వచ్చాం కదా, అదే రోడ్ అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఇందాక స్టెప్స్ ఎక్కాం కదా, ఎక్కిన పక్కనే మనకి గరుడ దేవుడి విగ్రహం ఉంది కదా, ఆ వెనకాలనే మనకి కొబ్బరికాయలు అయితే ఎవరైనా కొట్టాలనుకుంటే అక్కడైతే కొబ్బరికాయలు కొడుతున్నారు ఆ రోడ్డు దిగే దగ్గరనే.
మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఏమొచ్చేసి శ్రవణ్ నల్గొండ వ్లాగ్స్. గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ